ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్న నేటి ధ్యానము కొరకై మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాసం అనేది మన ఆధ్యాత్మిక జీవితానికి ఒక ముఖ్యమైన లక్షణముగా మనం చెప్పుకున్నాం. అది భక్తి జీవితానికి అవసరమైన అనుభవం. అయితే ఉపవాసం అనేది చేయటం ఎంత ముఖ్యమో, ఉపవాసం ద్వారా ఎటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయో, మరి ఎట్లాంటి ఉపవాసం చేస్తే దేవునికి ఇష్టం, అది కూడా మనం గ్రహించాలి. దేవునికి ఉపవాసము అంటే మనం చేస్తున్న ఉపవాసము దేవునికి అంటే మనం చేసేటప్పుడు ఎటువంటి ఉపవాసం ఎలా చేస్తే ఆయనకి ఇష్టం, ఇది మనము గ్రహించాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చదివిన లేఖన భాగములో ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలని కాక అన్నాడు. అంటే ఏదో మనం అందరి ఎదుట కనబరుచుకున్నట్టు కాకుండా రహస్యముగా ఉండాలంటాడు. అలాగే మనం చేయుచున్న ఉపవాసం దేవునికి అది ఇష్టమా కాదా? ఎందుకంటే యెషయా గ్రంథములో 58వ అధ్యాయములో ఈ మాట రాయబడి ఉంది. చూడండి, 3-4 వచనం చదువుతాను. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. దేవుని బిడ్డలారా, ఉపవాసము చేసే విషయములో మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా అని ఉంది. అంటే ఉపవాసం చేయటం అంటే ఆహారం మానేసి మన ప్రాణాన్ని ఆయాసపరచుకోవటమేనా? అదొక్కటే ఉపవాసం యొక్క ఉద్దేశం అంటే కాదని ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంటే ఆహారాన్ని నిర్లక్ష్యం చేద్దాం, కానీ ఉపవాసం చేసే వ్యక్తి ఎలా చేయాలి అనటానికి కొన్ని మాటలు చెప్పాడు. మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. 4వ వచనం, మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. చూడండి, మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అది అంటే ఈ కలహాలతోనూ ఇలాంటి పరిస్థితుల్లోనే ఉండి ఉపవాసం ఉంటారు. అలాగ మీరు మీ ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటారు, కానీ దేవునికి వినబడనట్టుగా మీరు ఉండరు అంటున్నారు అని చెప్పి 5వ వచనం అంటారు కదా, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? కాబట్టి ఉపవాసం ఉండటం ఎంత ముఖ్యమో ఉండే విధానము కూడా అంటే దేవునికి ఇష్టమైన రీతిగా ఉండటం అంతే ముఖ్యం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మాటను జాగ్రత్తగా గమనించండి. అట్టి ఉపవాసం అనుకూలం అంటే ఇలా ఉండటం అనుకూలం కాదు ఆయనకి. మరి ఎలా ఉండాలి? ఆయనకు అనుకూలమైన ఉండటం అంటే చూడండి, ఒక మాట చెప్తాడు. 7వ వచనం 6-7 వచనం చూద్దాం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నీ ఆహారం 7వ వచనం, నీ ఆహారం ఆకలిగొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అంటే ఈ లక్షణములు కలిగి ఉండాలి, ఈ పనులు మనం చేయగలిగేటట్టు ఉండాలి. అంతే తప్ప కేవలము ఆహారాన్ని నిర్లక్ష్యం చేసినంత మాత్రాన అది దేవునికి ఇష్టమైన ఉపవాసము కాదు. దేవునికి ఇష్టమైన ఉపవాసం చేయటం అంటే ఆహారం నిర్లక్ష్యం చేసినట్లే కొన్ని క్రియలు మనలో కనబడాలి. ఎలా అంటే రక్త సంబంధికి ముఖం తెప్పొద్దు, వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వు, ఎవరైతే బాధించబడితే విడిపించు. ఇలా కొన్ని లక్షణాలు మనం కలిగి ఉండటం అనేది దేవునికి ఇష్టమైన ఉపవాసం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఉపవాసం అలవాటైంది. ఈ క్రియలు నీలో ఉన్నాయా? కలహపడుచు గుద్దులాడుకుంటూ ఒకవేళ ఉపవాసం చేస్తున్నావా? దేవునికి వినబడాలి నీ ప్రార్థన,
అని సమర్పణతో చేయగలుగుతున్నావా? ఒకవేళ ఇంతవరకు అలాంటి ఆలోచన పొరపాటుగా ఒకవేళ నీకు లేకపోయినా అలాంటి పొరపాట్లు ఉన్నట్లయినా ఈ రోజైనా నూతన తీర్మానం తీసుకుని దేవునికి ఇష్టమైన ఉపవాసం ఉండటానికి సిద్ధపడు. దేవుడు అంగీకరించే రీతిగా దేవుడే సహాయం అనుగ్రహించి అలాగున ఉపవాసం ఉండేటట్టు దేవుడే అట్టి కృప అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ సందేశం వింటున్నవారు ధ్యానించండి, దేవునికి ఇష్టమైన ఉపవాసం చేయడానికి సిద్ధపడండి. దేవుడు అట్టి కృప అందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ చిన్న సందేశం మా జీవితాల్లో ఫలించినట్లు సహాయం చేయమని యేసునామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుని దీవించి ఆస్వాదించునుగాక.